తెలంగాణ ఉద్యమ గాయకుడు కీర్తిశేషులు సాయి చంద్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సాయి చంద్ చిత్రపటానికి నివాళులర్పించి హలో సాయి చంద్ పేరిట పాటల సీడీలు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమాన్ని తన ఆట పాటతో ఉర్రు తొలగించిన కళాకారుడు సాయి చంద్ అని కేటీఆర్ తెలిపారు. సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ లేకుండా సభ ఉండేది కాదని హరీష్ రావు గుర్తు చేశారు. ఉద్యమకారులు, కళాకారుల రూపంలో సాయి చంద్ బ్రతికే ఉంటారని ఆయన తెలిపారు. అటు రాష్ట్రపతి బాలకృష్ణ గారు, సాయి చంద్ గారు కేసీఆర్ గారికి కుడిభుజంగా ఎడమభుజంగా ఉంటూ ప్రతి పాటలో, ప్రతి మాటలో, ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనగా మరి ఎంతో చేదోడుగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి చంద్ గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటలో చెప్పలేనిది మనం వెలకట్టలేదు. నిజంగా పెద్ద పెద్ద సభల్లో సాయి చంద్ మాట్లాడుతుంటే నేను చూసేవాడిని. ఇందాక మీరు అందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళలో నీళ్లు రాలుతుంటే, కంటి రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మా సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం మర్చిపోదు. నిజంగా సాయి ఆయన కళలు ఉండేది. చట్టసభల్లో అడుగుపెట్టాలనే కళ సాయి చంద్రులో ఉండేది. తప్పకుండా ఆయన అడుగుపెట్టాడు. కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడు. కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని, మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు, కష్టం చేసేటువంటి వాడు, మరి ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడు. కానీ మాటతో పాటతో తన అద్భుతమైన వాక్పాటితో తెలంగాణ ప్రజలకు ఉర్రూతలు ఇచ్చిన అద్భుతమైన కళాకారుడు, మా సోదరుడు, మా అందరికీ ఆప్తుడు, చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ గారు. ఇవాళ సాయి పాట, సాయి మాట మొత్తం తెలంగాణను ఈ రకంగానైతే ఉర్రూతలుగించిందో, భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం. తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు, పుస్తకాలు, సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తమ్ముడి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు, వారి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ మాటతో